తాడిపత్రిపట్నంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడంతో పాటు ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించే దిశగా మరో కీలక అభివృద్ధి కార్యక్రమం వేగంగా కొనసాగుతుంది. గాంధీకట్ట ప్రాంతం నుండి నంద్యాల రోడ్డును అనుసంధానించేలా గతంలో ఉన్న మురికి కాలువపై భారీ పైపులు ఏర్పాటు చేసి దానిపై నూతన రహదారి నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఈ రహదారి పూర్తయితే గాంధీకట్ట పరిసర ప్రాంతాల ప్రజలు నంద్యాల రోడ్డుకు సులభంగా చేరుకునే అవకాశం లభించనుంది. దీంతో ప్రస్తుతం చుట్టూ తిరిగి వెళ్లాల్సిన అవసరం తగ్గి ప్రయాణ సమయం ఆదా కావడంతో పాటు ట్రాఫిక్ రద్దీ కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. నేడు ఈ నిర్మాణ పనులను తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ప్రత్యక్షంగా పరిశీలించారు. పనుల నాణ్యతపై అధికారులను అడిగి తెలుసుకున్న ఆయన ఎలాంటి రాజీ లేకుండా నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు కాంట్రాక్టర్లకు సూచించారు. ప్రజలకు వీలైనంత త్వరగా ఈ రహదారి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. అనంతరం తాడిపత్రి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న సోలార్ ప్లాంట్ నిర్మాణ పనులను కూడా ఎమ్మెల్యే పరిశీలించారు. ప్లాంట్ పురోగతిని తెలుసుకొని పనులు వేగవంతంగా చేయాలని అధికారులను ఆదేశించారు. సోలార్ ప్లాంట్ ద్వారా మున్సిపాలిటీ విద్యుత్ ఖర్చులు తగ్గడంతో పాటు పర్యావరణ హిత విద్యుత్ ఉత్పత్తికి ప్రోత్సాహం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. తాడిపత్రి అభివృద్ధి లక్ష్యంగా రోడ్లు, మౌలిక వసతులు, విద్యుత్ రంగంలో చేపడుతున్న పనులను నిర్ణీత గడువులో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేసినట్లు సమాచారం.